ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో సినిమా అంటే సింపుల్గా సూసైడల్ అటెంప్ట్ చేసుకోవడమే. అదేంటి అంత మాట అనేసారి అనుకోవచ్చు, కానీ ఇదే నిజం. మరి ఆయనతో సినిమా కమిట్ అయిన దర్శక నిర్మాతలను అడిగితే ఇదే సమాధానం వస్తుంది. చెప్పడానికి వాళ్ళు మొహమాట పడతారేమో, కానీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా అయితే ఉండదు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోనే బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఉన్న బిజీ చూస్తుంటే అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేస్తానని చెప్పాడు, కానీ ఎప్పట్లో అది పూర్తయ్యేలా కనిపించడం లేదు. దాంతో ఈయన్ని నమ్ముకున్న దర్శకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే హారీష్ శంకర్, క్రిష్ మధ్యలో వేరే సినిమాలు చేసుకున్నారు. సుజీత్ కూడా నానికి కథ చెప్పి రెడీగా ఉన్నాడు. తరువాతి సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఓజీ పూర్తయిన తర్వాతే నాని సినిమా చేస్తానంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఓజీ ఆల్రెడీ 70% పూర్తయిపోయింది. మరో 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమాను విడుదల చేస్తాడు సుజీత్. అందుకే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సుజీత్ మాత్రం తన పని తాను చేస్తున్నాడు. ఓజీ కోసం చాలా కాంప్రమైజ్ అవుతున్నాడు సుజీత్. ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయింది. మంగళగిరిలోనే ఈ షెడ్యూల్ని ప్లాన్ చేయమని పవన్ కళ్యాణ్ చెప్తే దానికి కూడా ఓకే అన్నాడు సుజీత్. కానీ ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు. పవన్ ఇప్పుడున్న బిజీలో రాష్ట్రం దాటడమే కష్టం అంటే దేశం దాటడం అనేది దాదాపు అసాధ్యం. మరోవైపు సుజీత్తో పెట్టుకుంటే లేట్ అయ్యేలా ఉంది అని వేరే దర్శకులతో సినిమాలకు కమిట్ అయ్యాడు నాని. నిజానికి సరిపోదా శనివారం తరువాత సుజీత్ లైన్లో ఉన్నాడు, కానీ ఆయన సినిమా లేట్ అవుతుందని తెలిసి హిట్ 3 లైన్లోకి వచ్చింది. దీని తర్వాత ప్యారడైజ్ ఉంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ లెక్కన సుదీప్ ఓజీ కంప్లీట్ చేసే టైంకి నానికి 3-4 సినిమాలు కంప్లీట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఏదేమైనా పవన్ చేస్తున్న ఆలస్యానికి శిక్షలు మాత్రం సుజీత్కే పడుతున్నాయి.